శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం ఈరోజు అద్భుతమైనటువంటి నవగ్రహాలు అనుగ్రహాలు నవగ్రహాల అనుగ్రహాలు అనేటువంటి సూక్ష్మమైన అంశంలో జ్యోతిష్య విభాగంలో ఈ నవగ్రహాలకు గగన సంచారంలో ఈ నవగ్రహాల ఆకర్షణ శక్తి ఈ భూమిపై పడిన జీవకోటిపై ఎలా ఉంటుంది అనేటువంటి సూక్ష్మ అంశంలో మానవునికి ఈ నవగ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయి అన్న విశేషాలను సూక్ష్మంగా మనం ఈ 9 స్టార్స్ అనేటువంటి ఒక అద్భుతమైన యూట్యూబ్ ఛానల్ పేరులోనే నవగ్రహాలు కూడా ఒక స్టార్స్ లాగా చెప్పబడినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఈ 9 స్టార్స్ నవగ్రహాల అనుగ్రహ విశేషాలు సూక్ష్మంగా నవగ్రహాలు అంటే ఏమిటి, ఈ నవగ్రహాలకు రాసులకు నక్షత్రాలకు ఎలాంటి అనుబంధం ఉన్నది, మనకు సిద్ధాంతకర్తలు నాడు ఋషులు మనకు తెలిపినటువంటి ఈ సిద్ధాంతాలు ఈ భూమి ఆకాశాల మధ్య ఉన్న ఆకర్షణ శక్తి మన మానవ శరీరంపై ఎలా పడుతుంది, అలాగే ఈ ఆత్మకు ఈ శరీరానికి మధ్యవర్తి అయిన మనస్సుకు ఎటువంటి అనుసంధానంగా ఈ ఫలితాలు ఎలా ఉంటాయో అనే సూక్ష్మ అంశాలను మనం ఇలా తెలుసుకుంటాం. ముఖ్యంగా నవగ్రహాలు కాంతి స్వరూపమైనటువంటి ఈశ్వర ప్రతీపకాలు, ఈశ్వర తేజస్సు. ఈ నవగ్రహాల ప్రభావం చేత మన మానవ లోకంలో ఈ సర్వభూతాలపైన ఆ ప్రభావం ఆకర్షింపబడుతుంది. ముఖ్యంగా మానవుడు జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక అద్భుతమైనటువంటి జన్మ పొందినవాడు కాబట్టి ఇటువంటి మానవునికి ఈ నవగ్రహ ప్రభావాల వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి, వీటి యొక్క సంచారం గ్రహచారమే గోచారం ఎలా ఆ ప్రభావం పడుతుందో సూక్ష్మంగా మనం ఇది ఒక నవగ్రహ ఛానల్ లాగా మనం చెప్పుకోవచ్చు. తెలుగులో ఈ 9 స్టార్స్ అనేది చెప్పుకుంటే తెలుగులో నవగ్రహాల అనుగ్రహం అనే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక మన విషయానికి వస్తే 12 రాసులు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి.
ఈ 27 నక్షత్రాలు 2 నక్షత్రాల పైన ఒక నక్షత్రం యొక్క ఒక పాదం, అనగా 9 పాదాలు కలిస్తే ఒక రాశి అవుతుంది. అట్లా ఈ 12 రాసులకి 9 పాదాలతో 108 పాదాలు అవుతాయి. అందువలన ఈ 108 పాదాలు కలిగినటువంటి ఈ జన్మ జాతకుడి యొక్క లక్షణములో మనం పుట్టిన సమయంలో సూర్యుడు ఎక్కడ పయనిస్తూ ఉంటే 30 రోజులకు ఒకసారి ఒక్కొక్క రాశి నుంచి బయలుదేరుతాడు. కాబట్టి అటువంటి విధంగా జన్మించిన సమయంలో సూర్యుడు ఉన్న ప్రదేశానికి లగ్నమని, మనము జన్మించిన సమయంలో చంద్రుడు ఏ నక్షత్రముతో కూడి ఉంటాడో దాన్ని రాశి అని, ఈ విధంగా సూర్య చంద్రులు ఇరువురికి కూడా ప్యారలల్గా ఒకరికొకరికి ఎదురుగా 360 డిగ్రీల పర్యంతరం లాగా ఎదురెదురుగా పయనిస్తుంటారు. కాబట్టి అంటే 180 డిగ్రీలు, 360 డిగ్రీలు అనుకుంటే 180 డిగ్రీలు ప్యారలల్ అని అనుకోవచ్చు. లేదంటే కూడా సూర్యుడు ఉన్నటువంటి ఆపోజిట్లో చంద్రుడు ఉంటాడు, రాహు ఉన్న ఆపోజిట్లో కేతు ఉంటాడు. కాబట్టి సూక్ష్మంగా చెప్పుకుంటే మనం నవగ్రహాల పేర్లు సూర్యుడు, నమఃసూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్రస్త రాహువు కేతువే నమః అనొచ్చు. అలాగే రాశుల్లో మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుర్రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశిని ఉంటాయి. ఇక నక్షత్రాలు 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రము 4 పాదాలు అంటే 108. ఈ మొదట మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే అది మేషరాశి. ఇలా అంచెలంచెలుగా మనం మొత్తం చెప్పుకుంటే 108 పాదాలకు 27 నక్షత్రాలు వరుసగా లెక్కించుకుంటూ అలా వస్తే 9 పాదాల లెక్కన 108 అవుతాయి. అందువలన మనం ఈ రాసుల్లో ఈ రోజుకి లాస్ట్లో సూక్ష్మంగా మొదట ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లాగా నవగ్రహాల అనుగ్రహాలని, ఆయా రాసులకు అధిపతి ఉంటాడు. ఒక్కొక్క గ్రహం, గ్రహాలకు రాసులకు నక్షత్రాలకి ఇది ఒక అనుబంధమైంది. అదే జ్యోతిష్యం. మనం పుట్టిన క్షణములో ఉన్నదాన్ని సూర్యుడిని లగ్నం అంటాం. ఉన్న చోటుని ఆత్మకారకుడు సూర్యుడు, మనకారకుడు చంద్రుడు. చంద్రము మనసు జాతక, దీన్ని బట్టే మొత్తం ఎవరి జాతకమైనా ఇదే చర్య. వీటిల్లో శత్రుగ్రహాలు మిత్రుగ్రహాలను ఉంటాయి, ఉచ్చ స్థానాలు నీచ స్థానాలను ఉంటాయి. ఆయా గ్రహాలకు ఆయా స్థానాలు. ఇది తెలుసుకుంటే జ్యోతిష్యం ఎవరైనా చెప్పుకోవచ్చు. మేషరాశికి వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజగ్రహం, వృషభ రాశికి తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు, మిథున రాశికి కన్యా రాశికి రాశ్యాధిపతి బుధుడు, అలాగే మకర రాశికి కుంభరాశికి రాశ్యాధిపతి శని, మీనరాశికి ధనుర్రాశికి రాశ్యాధిపతి గురువు, అలాగే
కర్కాటక రాశికి చంద్రుడు, అలాగే సింహరాశికి సూర్యుడు అధిపతి. ఈ విధంగా మనం నవగ్రహాలలో సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఈ 7 గ్రహాలు కూడా ఏ రాశికి అధిపతులో మనం తెలుసుకున్నాం.